డీజీపీ శివధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఒక్కటే ఉంటుందని డీజీపీ పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టాడని సెటైర్లేశారు. మరిప్పుడు ఖాకీ బుక్ ఎక్కడికి పోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసులను యూజ్లెస్ ఫెలో అన్నా, పోలీసుల బట్టలు ఊడదీసి కొడతారన్నా కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు గాని, అరాచకాలు చేసిన మంత్రులు గాని, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు గాని, ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్లీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది.